హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ భారతదేశ వాణిజ్య సరుకుల సూచికల మూల సంవత్సరాన్ని ఏ సంవత్సరానికి సవరించింది? సమాధానం 2022-23. నెక్స్ట్, ఎస్బీఐ యొక్క రూప్ టాప్ సోలార్ రీఫైనాన్స్కు మద్దతు ఇవ్వడానికి ఏ ప్రపంచ బ్యాంకు గ్రూప్ ఏజెన్సీ ఇటీవల $197.67 మిలియన్ల హామీని జారీ చేసింది? సమాధానం మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న కూనో నేషనల్ పార్కులో ఇటీవల గామిని అనే చిరుత 3 పిల్లలకు జన్మనిచ్చిన చిరుతగామిని? సమాధానం మధ్యప్రదేశ్. నెక్స్ట్, జాతీయ రహదారి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను ఏ తేదీ నుండి నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? సమాధానం ఏప్రిల్ 1, 2026. నెక్స్ట్, సవరించిన భారత్ నెట్ ప్రోగ్రాం అమలు కోసం DBN ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? సమాధానం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గుజరాత్లోని గాంధీనగర్లో విశ్వగురు శీల ప్రభుపాద అనే గుజరాతీ జీవిత చరిత్రను విడుదల చేశారు. ఈ పుస్తకం రచయిత ఎవరు? సమాధానం డాక్టర్ ఉషా ఉపాధ్యాయ్. నెక్స్ట్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల రహ్వీర్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రహ్వీర్ పథకం ప్రధానంగా ఏ బాధితులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది? సమాధానం రోడ్డు ప్రమాదాలు. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒడిశాలో సురక్షితమైన డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? సమాధానం శత్రువుల దాడులు మరియు భూకంప ప్రమాదాల నుండి డేటా భద్రతను నిర్ధారించడం. నెక్స్ట్, 2026 వింటర్ ఒలింపిక్స్లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? సమాధానం నార్వే. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల బంగ్లా యువత శక్తి పథకాన్ని ప్రకటించారు. బంగ్లా యువత శక్తి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం జీవనోపాధి మరియు నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడం. నెక్స్ట్, హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రహార్ను ప్రారంభించింది. ప్రహార్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం జాతీయ భద్రతను పెంచడం మరియు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం. నెక్స్ట్, OAG అధికారిక ఎయిర్లైన్ గైడ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం 2025లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ స్థానంలో నిలిచింది? సమాధానం 5వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, మాజీ కేంద్ర మంత్రి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ 71 సంవత్సరాల వయసులో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మరణించారు. ఇతను కేంద్ర మంత్రిగా ఏ మంత్రిత్వ శాఖలో పనిచేశారు? సమాధానం రైల్వే మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా దేశీయంగా తయారు చేసిన టెటనస్ మరియు అడల్ట్ డిప్తీరియా TD వ్యాక్సిన్ను ఏ సంస్థలో అధికారికంగా ప్రారంభించారు? సమాధానం సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కసౌలి. నెక్స్ట్, రాష్ట్రపతి భవన్లో ఏ బ్రిటిష్ వాస్తుశిల్పి విగ్రహం స్థానంలో సి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు? సమాధానం ఎడ్విన్ లుటియన్స్. నెక్స్ట్, బయో ఆసియా 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? సమాధానం హైదరాబాద్. నెక్స్ట్, కేరళను కేరళంగా పేరు మార్చాలనే ప్రతిపాదనను భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద అమలు చేయబడింది? సమాధానం ఆర్టికల్ 3. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మేరీ రసోయి యోజనను ప్రారంభించింది? సమాధానం పంజాబ్. నెక్స్ట్, ప్రపంచ మహాసముద్ర శాస్త్ర కాంగ్రెస్ 2026 ఇటీవల ఎక్కడ జరిగింది? సమాధానం గోవా. నెక్స్ట్, ఏ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల తన ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా భారతదేశాన్ని సందర్శిస్తారు? సమాధానం కెనడా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.